జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున రాశి వారికి లగ్నంలో బుధుడు ఉంటారు. ఈ మాసం అంతాను బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటారు. దాని తర్వాత 2వ స్థానానికి వెళ్తారు. ఆగస్టు 22వ తారీఖు వరకు ఆయన 2వ స్థానం నుండి 3వ స్థానంలోకి సింహరాశిలోకి వెళ్తారు. ఆగస్టు 22వ తారీఖు నుంచి 2వ స్థానంలో గురువు స్థితిలో ఉంటారు. అలాగే రవి భగవానుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆయన 3వ స్థానంలోకి వెళ్తారు. ఆగస్టు 17వ తారీఖు నుంచి కేతు భగవాన్ 3వ స్థానంలో ఉంటారు. ఈ మాసం అంతాను శుక్ర భగవానుడు 4వ స్థానంలో ఉంటారు. అలాగే మీకు రాహు 9వ స్థానంలో ఉంటారు. 10వ స్థానంలో వక్రిచ్చిన శని ఉంటారు. ఇది గ్రహస్థితి. మిథున రాశి వారికి లగ్నంలో కుజుడున్నారు. ధైర్య సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో పేరు ప్రఖ్యాతులు అనేవి భంగం కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండి కుటుంబ పరంగా మాత్రం గురు భగవాన్ 2వ స్థానంలో ఉచ్చస్థితిలో బలంగా ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. ధన పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అవుతే ఉంటాయి. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతే ఉంటారు. విద్యార్థులకు మాత్రం ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి శుక్రుడు నీచస్థితి అయిన కన్యా రాశిలో ఉండటం మూలంగా శుక్రుడు బలహీనంగా ఉండడు కన్యా రాశిలో. దాని మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. ఈ మాసంలో ఇబ్బందికరమైన వాతావరణం అవుతే ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ శత్రువుల పరంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. వక్రిచ్చిన శని 10వ స్థానంలో ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.